సో అసలు ఈ లేటెన్సీ అనేది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అసలు మెయిన్ యూజెస్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటూ చూద్దాం. మనం ఢిల్లీలో ఒక పీక్ మంచు కాలంలో మనం ఒక వీడియో చూసే ఉంటాం. అంటే ముందు వెహికల్ స్టాప్ అయిందో తెలియక కార్స్ యాక్సిడెంట్ అంటూ అవటం, తర్వాత వాళ్ళు బయటకు వచ్చే కొన్ని ఫ్యూ సెకండ్స్ లోపలే వేరే వెహికల్ వచ్చి వాళ్ళని ఢీకొట్టడం, ఇవన్నీ కూడా చూసాం. సో లాటెన్సీ అనేది మన కంటెంట్ కన్జంప్షన్ కాకుండా మిషన్ టు మిషన్ వెహికల్ కమ్యూనికేషన్ ఫాస్టెస్ట్ వేలో ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ మనం గుద్దిన కారు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అనదర్ నియర్ బై కార్స్ కంటూ కమ్యూనికేట్ చేస్తే ఆ కారు ఇమ్మీడియట్ గా బ్రేక్ అప్లై చేసి ఆ కార్ ని గుద్దబోయే ముందే, అంటే ముందు ఉన్న కారు ఆల్రెడీ పర్టికులర్ లొకేషన్ యాక్యురసీ లొకేషన్ ని అండ్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే డివైస్ వేరే వెహికల్స్ కంటూ కమ్యూనికేట్ చేస్తే అది ఇమ్మీడియట్ గా బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ యాక్సిడెంట్లు అన్ని కూడా మనం నిర్మూలించవచ్చు. సో ఇండియా లాంటి కంట్రీలో మేబీ డ్రైవర్లెస్ కార్స్ అలౌ చేయనప్పుడు అట్లీస్ట్ ఇట్ కెన్ గివ్ ద అలర్ట్స్ టు దెమ్. సో ఇలాంటి ఒక టెక్నాలజీనే ఈ 6G. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మనం రోబోటిక్స్ లో ఇప్పుడు మనం చూసే ఈ ఫోర్త్ రెవల్యూషన్ లో, ఫోర్త్ ఇండస్ట్రీ రెవల్యూషన్ లో మనం అంటూ చూసుకోవచ్చు. ఈ రోబోటిక్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక డివైస్ టు అనదర్ డివైస్ ఇంతే ఫాస్ట్ గా గనుక కమ్యూనికేట్ చేస్తే ద ప్రొడక్షన్ ఎంతగా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. సో ఇవన్నీ సింపుల్ ఎగ్జాంపుల్స్. అండ్ వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.